రీసెంట్గా మనము నేపాల్లో జెంటెడ్ యొక్క ప్రస్తావన చూస్తున్నాం. జెంటెడ్ వల్ల నేపాల్ యొక్క అసెంబ్లీ పార్లమెంటు దద్దరిల్లుతున్నాయి. మరి జెంటెడ్ యొక్క ఈ సోషల్ మీడియా ప్రభావం నేపాల్పై ఇంత ప్రభావం ఎందుకు చూపుతుందో తెలుసుకుందాం. బేసికల్గా జెంటెడ్ అన్న ఆ విషయం మనకు తెలుసుకోవాలంటే వర్చువల్ రియాలిటీ అంటూ మన జీవితంలో టెక్నాలజీ ఆల్మోస్ట్ నిండిపోయింది. మనకు కావాల్సిన సమాచారం ఒక క్లిక్తో వచ్చేస్తుంది. కానీ ఈ డిజిటల్ స్పీడ్తో మనశ్శాంతి, ఆనందం కోల్పోతున్నామా? అడుగడుగున స్పైస్డ్ ఆందోళన, అయోమయం, వీటన్నిటికీ ఒక ఆన్సర్మెంట్ టెక్నాలజీ, ఇట్ మీన్స్ ఒక సైంటిఫిక్ సొల్యూషన్ ఉంది. అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మరి ఆ సైంటిఫిక్ సొల్యూషన్ తెలుసుకునే ముందు కొంతమంది ఇలా అనుకుంటారు, ఏదో థింగ్స్ చెప్తే దాన్ని పాతకాలపు థింగ్స్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సైన్స్ పరంగా చూస్తే ఒక ఉన్నతమైన మానసిక స్థితి. శరీరంలో ఉన్న ప్రతి కణువు, ప్రతి అణం ఒక ఎనర్జీ. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి థింగ్స్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కదలికతో ముడిపడి ఉంటుంది. మరి ఈ యూనివర్సల్ ఎనర్జీకి ఒక పేరు ఉంది. మరి ఆ పేరు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. దీన్ని మనం సైంటిఫిక్ యాంగిల్ అంటే శాస్త్రీయ కోణంలో తెలుసుకున్నప్పుడు మాత్రమే దీన్ని మనం అంచనా వేయగలం. దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మన బాడీ అండ్ మన మెడిటేషన్ అండ్ వైబ్రేషన్ పర్పస్ మనకు క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు వాటి యొక్క సొల్యూషన్ తెలుస్తుంది. అందులో మనకు ఫస్ట్ ఈ మెడిటేషన్ అనే విషయం తెలుసుకోవాలి. ఇక్కడ మెడిటేషన్ మీన్స్ తపస్సు. దీని గురించి చేయాలి తపస్సు. ఫర్ సపోజ్ హరే కృష్ణ చాంటింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ బ్రెయిన్. యూ కెన్ టు రిలీజ్ సమ్ డోపమైన్ హార్మోన్స్ అండ్ సెరటోనిన్ అండ్ సమ్ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో దానివల్ల మనం మూడ్స్ అనేటివి మనం ఫ్లక్చువేట్ కాకుండా ఒక మెరుగుపరుస్తాయి. దానివల్ల మన మెంటాలిటీ ఎటువంటి ప్రభావం చూపకుండా ఉంటుంది. దాంతో మనకు ఒత్తిడిని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనకు గుడ్ ఫలితం ఉంటుంది. దాంతోపాటు వైబ్రేషన్స్. ఎప్పుడైతే మనం చాంటింగ్ చేస్తామో దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల సౌండ్ వైబ్రేషన్ మన శరీరంలో ఉన్న నర్వ్స్ అండ్ మైండ్ అండ్ మెడిటేషన్స్ వీటి సానుకూల ప్రభావం, పాజిటివ్ ఎఫెక్ట్ మన మీద చూపుతుంది. మెయిన్గా మనం పర్పస్ ఏంటంటే స్పష్టమైన గోల్, క్లారిటీ ఆఫ్ విజన్ పర్పస్ మనకు రావాలంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ఖచ్చితంగా చాంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు జెంటెడ్ అనేది ఎందుకింత ఘోరత ఉండండి. ఫర్ సపోజ్ నేపాల్లో మనకు గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల జెంటెడ్ అంటే 1997 నుండి 2012 వరకు ఈ ఎవరైతే ఈ మధ్యలో గ్యాప్లో పుట్టింటారో వాళ్ళని జెంటెడ్ గ్యాప్గా పుట్టుకుంటారు. అంటే సోషల్ ఏరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఈ జనరేషన్ సోషల్ మీడియాకు ఎఫెక్ట్ చూపుతుంది. ఒక్కసారిగా వీటి బ్యాన్ చేయడం వల్ల ఈ నేపాల్ ప్రజలు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే జెంటెడ్లో ప్రతిదీ త్వరగా సులభంగా నేర్చుకుంటారు. కానీ దీనికి యాప్ లాగా, వెలివేషన్ టూల్ లాగా చూడకూడదు. డిజిటల్ డిటాక్స్ అంటే రోజుకి ఒక అట్లీస్ట్ సమ్ టైమ్ యూ క్యాన్ టు గివ్ యువర్ టైమ్ ఫర్ చాంటింగ్ హరే కృష్ణ. దీనివల్ల మనకు బాడీలో ఉన్న డిటాక్స్ థింగ్స్కు ఇవి మనసును శాంతింపజేస్తాయి. దీంతోపాటు మెంటల్ హెల్త్, ఒంటరితనం, యాంగ్జైటీ వంటి సమస్యలు బయటపడడానికి కూడా అద్భుతమైన మార్గం. కమ్యూనిటీ ఇంటర్నేషనల్ దీంతో అయ్యే ఎంతోమంది యంగ్ కమ్యూనిస్టులు కూడా ఈ పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. దీనికి ఒకే ఒక రీజన్ చాంటింగ్ హరే కృష్ణ. సో మొత్తానికి మనకు కావాల్సింది ఏంటంటే ఇది జీవిత విధానం. ఒక సైంటిస్ట్ లాగా, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీన్ని ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మార్పు వస్తుందా రాదా అన్నది ఇంపార్టెంట్. సో దీని గురించి మరింత విషయాలు టెక్నికల్ ఎరా, జెన్ వైబ్రేషన్స్, ఈ యొక్క ఆల్ఫా, బీటా, గామా యొక్క జనరేషన్స్ గ్యాప్స్, ఒక మెంటాలిటీకి ఇంకొక మెంటాలిటీకి ఈ వేరియేషన్స్ ఉంటుంది. ఎందుకంటే 90s అండ్ 50 మధ్యలో ఉన్న జనరేషన్ ఆల్ఫా, దాని తర్వాత 2000 బీటా, అండ్ తర్వాత ఈ గామా, డెల్టా. ఈ వేరియేషన్స్ వల్ల అంటే ఒక ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జనరేషన్స్ ఉండడం వల్ల ఒక జనరేషన్ ఏమో టెక్నాలజీతో మిడప్ ఉంటుంది, ఇంకో జనరేషన్ ఏమో అగ్రికల్చర్ బేస్ ఉంటుంది. అంటే ఒకరి మెంటాలిటీతో ఇంకొకరి మెంటాలిటీ మ్యాచ్ అవ్వడం వెరీ డిఫికల్ట్. ఇలా సిచ్యువేషన్ మనకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే అదర్స్ పర్సన్ని హ్యాండిల్ చేయడం. లేకపోతే మనం ఒక విచ్ఛిన్నమ స్థితిలో మెంటాలిటీస్ని కోల్పోయి ఒక డిప్రెషన్ మోడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.